మంగళగిరిలో నాగరా లోకేష్ మీద పోటీ చేస్తున్నటువంటి జడ శ్రవణ్ కుమార్ ఏదైతే జై భీమ్ భారత్ పార్టీకి సంబంధించిన జడ శ్రవణ్ కుమార్ తాజాగా ఇవాళ ఈనాడులో హైలైట్ చేసినటువంటి మంగళగిరి ప్రాంతంలో సాఫ్ట్వేర్ కంపెనీలు భారీ ఎత్తున వస్తే వాటిని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి అన్న దాని మీదన అంటే దాన్ని ఖండించడం కాదు, అసలు నిజం ఏంటంటూ గతంలో ఒక హైకోర్టు లాయర్గా తను వేసినటువంటి పిల్ విషయాన్ని తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు కేవలం 18 ఐటీ కంపెనీలు మాత్రమే ఉండవల్లి మరియు మంగళగిరి తీసుకొచ్చిన అప్పటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్నారు అంటూ ఆరోపించారు. మంగళగిరి నుంచి లేని కంపెనీలు పారిపోయాయి అంటూ ఈనాడు కథనం మీద తీవ్రంగా దుయ్యబట్టారు. అసలు ఏర్పాటు చేయని కంపెనీలు పారిపోవడం ఏంటంటూ ఈనాడు కథనం మీద విమర్శనాస్త్రాలు సంధించారు శ్రవణ్ కుమార్. 2014 నుంచి 19 వరకు స్థాపించిన కంపెనీలు అధికారికంగా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన ఉత్తర్వులు విలేకరులకు రిలీజ్ చేశారు. 18 కంపెనీల్లో 15 కంపెనీలు వారి సామాజిక వర్గానికే కేటాయించిన నారా లోకేష్ 100 కోట్ల రూపాయలు అవినీతి చేశారంటూ ఆరోపించారు. ఒక మంత్రిగా ఒక నియోజకవర్గానికి పట్టుమని 10 కంపెనీలు కూడా కేటాయించలేని నారా లోకేష్కు ఓటు అడిగే అర్హత లేదు. లేని సూట్ కేసు కంపెనీలు తరలిపోయినట్టుగా చూపించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మోసం చేయడమే అంటూ ఈనాడు కథనం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రవణ్ కుమార్. ఈనాడు ప్రచురించిన కథనం పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. మంగళగిరిలో ఓటు అడిగే నైతిక హక్కు లోకేష్కి లేదు, మంగళగిరిని అద్భుతంగా అభివృద్ధి చేస్తాను, ఒక అవకాశం ఇవ్వండి అంటూ మళ్ళీ జడ శ్రవణ్ కుమార్ తాజాగా పబ్లిక్ని కోరుతున్నారు.